ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడిన బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు తన బిడ్డలకు సెలవిస్తున్న చక్కని మాటను మనకు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 87వ కీర్తన మొదటి, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసముల కంటేను సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్న చక్కని మాటను మనం చూసినట్లయితే దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతుంటున్న బిడ్డలను దేవుడు చెబుతూ ఉంటున్న చక్కని మాట ఏంటంటే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. పరిశుద్ధ పర్వతములు అనగా దేవుని బిడ్డలమైన నీవు నేను దేవునికి పరిశుద్ధ పర్వతములను పోలిన వారముగా ఉంటున్నామని దేవుడు సెలవిస్తున్న చక్కని మాటను మనము చూస్తూ ఉంటున్నాం. నీవు నేను దేవుని కొరకు నిజముగా నిలబడగలిగినట్లయితే, దేవుని మహిమ కొరకు దేవునికి సాక్షార్థముగా నీవు నేను నిలబడిన విధము దేవునికి ఇష్టముగా తోచిన ఎడల, దేవునికి ఇష్టముగా ఉన్న ఎడల దేవుడు నిన్ను నన్ను ఒక పరిశుద్ధ పట్టణముగా, పరిశుద్ధ పర్వతముగా దేవుడు పోలుస్తూ ఉంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నడుచుకుంటూ వస్తూ ఉంటున్నప్పుడు దేవుడు పరిశుద్ధ పర్వతం మీద ప్రత్యక్షమై మరి మోషేకు 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులందరికీ ఏమని మోషేకు ఇచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి పర్వతముగా నిన్ను నన్ను దేవుడు పోలుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడంటే దేవుని చిత్తానుసారముగా, దేవుని అడుగు జాడల్లో నీవు నేను నడిచినప్పుడు తన పరిశుద్ధ పట్టణపు పునాది నీ మీద నా మీద వేస్తూ ఉంటారని, నీ మధ్య నా మధ్య తన మహిమను చూపిస్తానని, తన పర్వతముగా దేవుడు మనలను అన్ని జనుల మధ్య వాడుకుంటానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. పరిశుద్ధ పర్వతముగా ఉన్న నన్ను బట్టి అన్ని జనులందరూ కూడా గొప్ప సంగతులు కనుగొనే విధముగా వారి మధ్య నిన్ను నన్ను హెచ్చించబోతూ ఉంటున్నాడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని పరిశుద్ధ పట్టణముగా, పరలోక రాజ్యముగా దేవుడు నివసించే ఒక పట్టణముగా నిన్ను నన్ను దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నిన్ను నన్ను పోల్చి ఉన్నాడు. కాబట్టి నీవు నేను దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటూ దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఆయనకు సాక్షులుగా నిలబడుతూ దేవుడు ఆశపడిన విధముగా మనము ఆయనకు మనలను మనము సమర్పించుకున్నట్లయితే ఆయన
అన్ని జనుల మధ్య నిన్ను నన్ను మహిమకు ఘనతకు అర్హులనుగా చేస్తూ ఉంటాడని, నీ ద్వారా నా ద్వారా అన్ని జనుల మధ్యలో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ 5వ వచనంలో చూసినట్లయితే, ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందుడు. హల్లెలూయా. నిన్ను బట్టి నన్ను బట్టి అన్ని జనులు రక్షణలోనికి వచ్చులాగన, అన్ని జనులు నిన్ను నన్ను బట్టి దేవుని మహిమలోనికి, దేవుని పునరుత్థానంలోనికి, జీవంలోనికి అడుగుపెట్టే విధముగా నేను నన్ను మారుస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మరి మార్కు సువార్త 15-16 వచనాల్లో సెలవిస్తున్న విధంగా, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను తెలియజేయండి అని చెప్పిన దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు కదా. ప్రతి జనము దానిలోనే, అనగా నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధ పట్టణముగా, దేవుడి పట్టణముగా, పరిశుద్ధ పర్వతముగా పిలుస్తూ ఉంటున్నాడు. ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, నియమించి ఉన్నాడు కనుక నీ మీద నా మీద వారు జన్మించే విధముగా రక్షణకు కారకులుగా, మార్గదర్శకులుగా మనలోను అన్ని జనుల మధ్య నిలబెట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని బలిష్టమైన రెక్కల నీడను ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 6-7 వచనాల్లో మనము చూసినట్లయితే, యెహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి నిన్ను నన్ను ఒక పరిశుద్ధ పర్వతముగా, దేవుడు నివసించే ఒక పట్టణముగా నిన్ను నన్ను కోరుకుని ఉన్నాడు. కాబట్టి మనము కూడా, దేవా నాలోనికి రండి, నాలో నివసించండి, నన్ను నీ పరిశుద్ధ పట్టణముగా చేసుకోండి, నీ పరిశుద్ధ పర్వతముగా నన్ను చేసుకుని అన్ని జనుల మధ్య నీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేయాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.